అలాగే నా రెండో ప్రశ్న, వేదం ప్రకారం ఏ భాషలో పరిపాలన న్యాయ వ్యవహారాలు జరగాలి? అది ప్రజల భాషలోనా లేక పాలకుల భాష వేరైనప్పుడు వారికి అనుకూలంగా ఉన్న భాషలోనా? అది కాకపోతే ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నట్లు హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఎటువంటి దేశీ భాషని తమ వ్యవహారాలలో న్యాయవాదులు, న్యాయమూర్తులు వాడరు. అందుకు భిన్నంగా మన దేశ భాష కానీ ఆంగ్లాన్ని మాత్రమే వాడతారు. ఆ ఆంగ్ల భాషని ఏ న్యాయమూర్తికి కానీ న్యాయవాదికి కానీ మాతృభాష కాదు. ఈ విధంగా న్యాయ పరిపాలన వ్యవహారాల్లో ఉండడం సరైన చర్య కాదు అనేది నా అభిప్రాయం. ఈ విషయంపై మీ స్పందన తెలియచేయగలరు? ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ పురాణం రాశారు ఆయన. ఒకసారి చూద్దాం. వేదం ప్రకారం ఏ భాషలో పరిపాలన న్యాయాలు జరగాలి? ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్. భాషలో అంటున్నారు అలా. అది ప్రజల భాషలోనా? లేక పాలకుల భాష వేరైనప్పుడు వారికి అనుకూలంగా ఉన్న భాషలోనా? అదీ కాకపోతే ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నట్టు హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఎటువంటి దేశ భాషని తమ వ్యవహారాల్లో న్యాయవాదులు, న్యాయమూర్తులు వాడరు. అందుకు భిన్నంగా మన దేశ భాష కానీ ఆంగ్లాన్ని మాత్రమే వాడుతారు. ఈ ఆంగ్ల భాష ఏ న్యాయమూర్తికి గానీ, న్యాయవాదికి గానీ మాతృభాష కాదు. ఈ విధంగా న్యాయ పరిపాలన వ్యవహారాల్లో ఉండటం సరి అయిన చర్య కాదు అనేది నా అభిప్రాయం. ఈ విషయంపై మీ స్పందన తెలియచేయగలరు? మీ చేతికి మైక్ ఇచ్చాను మురళి గారు. ఇది చాలా టఫ్ క్వశ్చన్ యాక్చువల్‌గా అయితే. నేను అటెంప్ట్ ఇస్తాను ఒక చిన్న నా అభిప్రాయంతోటి. అక్కడి నుంచి ప్రభాకర్ శర్మ ఆయన దగ్గరికి తీసుకెళ్తాను నేను. సరేనండి. ఆహ్, వేదం అనేది ఆహ్, వేదాన్ని అర్థం చేసుకోవడానికి సంస్కృతం పుట్టింది అని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి ఆహ్, వేదములో ఆహ్, క్లారిటీ మిస్ అవ్వకుండా, కన్‌ఫ్యూజన్ లేకుండా ఆహ్, ఆ వివరణ తక్కువ సెంటెన్స్‌ల్లో ఆర్ తక్కువ లైన్స్‌లో ఎక్కువ అర్థం వచ్చేలాగా, డీవియేషన్స్ లేకుండా, యాంబిగ్యూటీ లేకుండా క్లారిటీతో ఉంటుంది వేదం. అలాగా ఆల్రెడీ చెప్పబడ్డాయి అవన్నీ. వాటిని జాగ్రత్తగా మనం తీసుకొని, అసెంబుల్ చేసుకొని మన రూల్స్‌ని ఇప్పుడు మను గాని లేకపోతే ఆర్ ఈవెన్ ఇప్పుడు మోడర్న్ సొసైటీకి కావాల్సిన నీడ్స్‌ని బేస్ మళ్ళీ తిరిగి రాసుకోవచ్చు మనం చక్కగా రాజ్యాంగాన్ని. రాసుకొని దాని డెరివేషన్స్ మనకు లోకల్ లాంగ్వేజ్ తెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ రూట్ మటుకు వేదిక్ డ్రివెన్‌గా ఉంటే బావుంటుందనేది నా ఉద్దేశం. బాగుంది. సార్ సార్ ప్రభాకర్ శర్మ గారు మీ ఒపీనియన్ సార్ దీనిలో? ఇప్పుడు వాళ్ళు చెప్పారు సుప్రీంకోర్టులో ఈ రకంగా ఉంటుంది, హైకోర్టులో ఆ రకంగా ఉంది, తర్వాత మిగతా లోయర్ కోర్ట్స్లో కూడా మరి ఆంగ్ల భాష ఏంటి అంటే, ఈ చట్టాలు ఏ భాషలో రాయబడతాయి ఆ భాషలోనే ఆర్గ్యుమెంట్స్, రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇవన్నీ జడ్జిమెంట్ కూడా అట్లాగే ఉంది. ఒకటి ఆయన రామబాణంలో ఒక బాణం వేసేసారు, అయిపోయింది. ఇది ఏముంది అంతే. ఎందుకంటే అవి మార్చినంత వరకు, చట్టాలు మార్చినంత వరకు ఆ భాష అదే కంటెంట్. మనం లేక వెకిలిగా మాట్లాడుతుంది అక్కడికి వెళ్ళి చేస్తే, నీకు భాష రాక అందులో మాట్లాడుతున్నాడేమో అని అనుకుంటా. వాస్తవానికి మనం అప్పుడే మనుస్మృతి ఆ కాలంలో కూడా అప్పుడే సంస్కృతిలో ఒకటే ఉండాలి. అసలు వాస్తవానికి ప్రజలకైతే అందుబాటులో ఉండాలి కాబట్టి. కానీ మనకి ఇక్కడ విషయం చెప్పాలనుకున్నప్పుడు సూత్రాలు ఎక్కడ ఉంటాయి? సూత్రాలు ఉండేటివి మనుస్మృతిలో ఉంటాయి, లేదా శుక్రనీతిలో ఉంటాయి, కౌటిల్య అర్థశాస్త్రంలో ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఎల్లెక్కడ వేదంలో ఉంటాయి, న్యాయశాస్త్రంలో, న్యాయ దర్శనంలో. ఆ రకంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే బాగానే ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు వాళ్ళు లాటిన్ తీసుకున్నారు. ఇప్పుడు మా కోర్టులో తీసుకున్నట్టయితే ఈ లా అంతా డెవలప్ అయింది లాటిన్ నుంచి డెవలప్ అయింది. ఉదాహరణకు లా ఆఫ్ టార్ట్స్ ఉంది. ఈ టార్ట్ అనే శబ్దం ఎక్కడుందంటే లాటిన్ నుంచి తీసుకున్నారు. టార్టమ్ అంటే టార్ట్ అనే శబ్దం, టార్ట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ టార్టమ్ విచ్ ఈజ్ ఏ లాటిన్ టర్మ్. అంటే క్రూకెడ్ విచ్ మీన్స్ క్రూకెడ్ అంటే వక్రీకరణ. అంటే మనుషులు తప్పులు చేసే వాళ్ళందరినీ టార్ట్స్ కిందికి తీసుకొచ్చారు. అది సివిల్ రాంగ్స్ అని అంటారు. వాట్ ఈజ్ సివిల్ అంటే విచ్ ఈజ్ నాట్ ది క్రిమినల్ రాంగ్ అని మళ్ళీ. అంటే మనకి దేవుడు అది ఒబీఏ సివి రెమిడియం అన్నారు. వేర్ దేర్ ది రైట్ దేర్ ది రెమిడీ. మనసుంటే మార్గం లేదని చెప్పి మన తెలుగులో సామెత. ఆ రకంగా ఒబీజియస్ వేర్ దేర్ ది రైట్ దేర్ ది రెమిడీ అంటారు. అంటే రైట్ ఉన్న చోటలో రెమిడీ ఉంటుంది అని చెప్పి. ఆ రైట్ వయలేట్ అయితేనే ఇంజ్యూరీ, దాన్ని ఇంజ్యూరీ అంటారు న్యాయ పరిభాషలో. అంటే వయలేషన్ ఆఫ్ రైట్ ఈజ్ ఇంజ్యూరీ.
నాట్ బాడీలో ఇంజరీ. వయలేషన్ ఆఫ్ రైట్ ఇస్ ఇంజరీ. కాబట్టి అక్కడ మనం చూసేది ఏంటంటే ఇంజూరియా సైనే డ్యామ్నం అన్నాడు. ఇంజూరీ వితౌట్ డ్యామేజ్ అండి. ఓకే. ఇంజూరీ అయింది, డ్యామేజ్ లేదు. డ్యామేజ్. యాష్బీ వర్సెస్ బయటను కేసు, చిన్న కేసే వస్తుంది, లండన్ లో కూడా వస్తుంది. యాష్బీ ఇస్ ఏ ఓటర్. When he went to exercise his franchise in favor of particular person, the returning officer did not allow Ashby to exercise his vote. అట్లా ఓటు వేయనందుకు కూడా ఏం చేస్తాడంటే కేసు వేసేస్తాడు, డ్యామేజ్ సూట్ చేస్తాడు. డ్యామేజ్ సూట్ చేస్తే అడుగుతాడు, నిజానికి ఎవరికైతే వేయాలనుకుంటే అతనే గెలుస్తాడు. మిస్టర్ యాష్బీ ఇన్ హూస్ ఫేవర్ యూ వాంటెడ్ టు ఎక్సర్సైజ్ ఫ్రాంచైజ్ అని అడుగుతాడు మేజిస్ట్రేట్. సార్ సో అండ్ సో పర్సన్ అని చెప్తాడు, హూ హ్యాస్ వన్ ఇన్ దట్ ఎలక్షన్ దట్ ఎక్సెప్ట్ వన్. సో వాట్ డ్యామేజ్ హ్యాస్ బీన్ కాజ్డ్ అంటాడు. అదే మై రైట్ ఈజ్ వయలేటెడ్ అంటాడు. కాబట్టి ఇంజూరియస్ అయిన డ్యామ్నం అని వచ్చింది. అట్లా ఇట్లా మనకు ఈ న్యాయదర్శనంలో కూడా ఉన్నాయి సూత్రాలు చాలా. న్యాయదర్శనం అంటే చాలా గొప్పది. అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక్కోదానికి మనం నిర్వచనం చెప్పాలంటే అద్భుతంగా ఉంటుంది. సమాన ప్రసవాత్మిక జాతి అన్నాడు. జాతికి నిర్వచనం గౌతముడు చెప్పింది అంటే ఒకే రకంగా కలిసి స్త్రీ పురుషుడు సంతానం కన్నట్టయితే అది ఒకటే జాతి అన్నాడు. ఇక డిఎన్ఏ టెస్ట్ అదే, ఇక వేరే డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు. అంటే డిఎన్ఏ టెస్ట్ను మామూలుగా బయాలజికల్గా చూస్తున్నది, మన లోతుకు పోతే చాలా స్పిరిచువల్గా ఉంది మనది. మరి అది ఇప్పుడు సత్యకాముడు అనే వ్యక్తి వేశ్యపుత్రుడు, జాబాలి పుత్రుడు. హరిద్రమతుడి ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళి నేను చదువుకుంటానంటే వచ్చేది అసలు తల్లిని అడిగి వెళ్తాడు. అమ్మ నా తండ్రి పేరు ఏంటి, మరి నేను చదువుకోవడానికి వెళ్తాను, అక్కడ అడుగుతారు కదా, ఇప్పుడు నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఫాదర్ గురుకులను అడుగుతారు కదా ఎలా అని అంటే, మరి నేను ఎవరు ఉన్నప్పుడు నిన్ను కన్నాను, నీ తండ్రి ఎవరో నాకు తెలియదు, నీ తల్లి మాత్రం జాబాలి, నీ పేరు మాత్రం సత్యకాము ఇది చెప్తాడు. వాడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రా బాబు నీకు 2 సమిధలు తీసుకొచ్చుకో, 3 సమిధలు నీకు ఉపనయనం చేస్తుంది, నీ తండ్రి పేరు ఏంది, నీ గోత్రం ఏందని అడుగుతాడు. నేను వస్తున్నప్పుడు ఇదే అడిగాను ఆచార్య వర్య మా అమ్మను. అడిగితే ఈ రకంగా చెప్పేసి తను యవ్వనం ఉన్నప్పుడు అనేక పరిచయం ఉన్నప్పుడు నన్ను ప్రసవించిందట, నా తండ్రి ఎవరో తనకు తెలియదు అని చెప్పింది. ఇంత స్పష్టంగా మాట్లాడుతాడు బ్రాహ్మణుడే అన్నాడు. అంటే సత్యం మాట్లాడాడు బ్రాహ్మణుడు చెప్పి డిఎన్ఏ టెస్ట్. ఇది అద్భుతం అండి, అద్భుతం. ఇటువంటి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన ఈ భాష, మన భాషలో అంటే ఇవన్నీ మనం చెప్పడానికి వీలుంటుంది. అందుకే ఆయన పేరు జాబాలి సత్యకామ అని మొత్తం. ఆయన కూడా చాలా గొప్పవాడు అవుతాడు, పెద్ద ఆశ్రమం పెట్టేసి తర్వాత ఎంతో మందికి విద్యాభ్యాసం చేస్తాడు. గమ్మత్ ఏంటంటే వాళ్ళు అంత పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ చరిత్రని చెప్పుకుందుకు ఏమాత్రం బాధపడలేదు తల్లి వాళ్ళు. ఎందుకంటే సత్యంగా నిలిచిపోయింది. అసలు గొప్ప విషయం చెప్పారండి. అద్భుతం అద్భుతం. కర్ణుడు అంటాడు, వేణి సంహారం నాటకం ఉంటుంది సంస్కృతం. సూతపుత్రుడు అంటాడు. ఎంత చక్కగా చెప్తాడంటే ఇప్పుడున్న బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి గొప్ప సమాధానం అది. సూతోవా సూతపుత్రోవా యోవా కోవా భవామ్యహం దైవయత్తం కులీ జన్మ మదాయత్తంతో పౌరుషం అంటాడు. నేను సూతుడినో సూతపుత్రునో ఎవరినో కావచ్చు, మంచి కులంలో జన్మింపజేట ఈశ్వరుని ఆధీనం లేదు. మదాయత్తంతో పౌరుషం, నా ఆధీనంలో పురుషార్థం చేయడం ఉందని చెప్పి గర్జిస్తాడు. అది కావాలి. ఆ రకంగా అయిపోతే నేను బీసీ ముందు చేసుకొని, ఎస్సీ ముందు చేసుకొని, ఎస్టీ ముందు చేసుకొని లైఫ్ లాంగ్ అట్లే ఉండిపోతాను అనుకుంటే మనుషుడికి ఎప్పుడు ఉంటారు? బాగా చెప్పారు. దాని కొరకే న్యాయ వ్యవస్థ అనేది మన భాషలో సంస్కృతం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉన్నదాంతోనైనా కానీ సంస్కృతాన్ని జోడించే ప్రయత్నం చేయాలి. అద్భుతం సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి. అమ్మ శారదా గారు, మీ అభిప్రాయం? రెండు వాటి అమెరికన్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది భాష చూసినట్లయితే 3 భాషల్లోనూ కొన్ని మార్పులు ఉన్నాయి. ఆ భాషలు మనం అర్థం చేసుకోవడానికి మన వ్యావహారిక భాషలు అంటే మన రీజనల్ లాంగ్వేజెస్, అక్కడ ఫ్రెంచ్లో కానీ లేకపోతే అక్కడ బ్రిటన్లో ఉన్న ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ కానీ వీటిలో అర్థం చేసుకోవాలంటే వాటి అర్థాలు చాలా మారిపోతాయి. మన మోదీ గారు, మన ప్రధాని గారు చిన్న చిన్న మార్పులు చేస్తానంటున్నారు కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అనేది వేదం ఏం చెప్పింది, ప్రాపంచిక దేశాలు ఏం చెప్తున్నాయి అని ప్రశ్న అడిగారు ఆయన చాలా తత్వ జిజ్ఞాసు అనే విషయం స్పష్టం అవుతుందండి ఆ రవికాంత్ గారు. అది నిజంగా అభినందించాల్సిన విషయం.
చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద చర్చలు అవుతాయి. అవును. ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా ఉంటుంది? దానిలో మార్పులు ఏమిటి? ఎవరు చేయగలరు? అనేటటువంటి విషయాలన్నీ కూడా అది రాజ్యాంగంలోనే ఉంటాయి. చాణక్య నీతులు తీసుకోవచ్చు. చాణక్యుని అర్థశాస్త్రం తీసుకున్నట్లయితే దానిలో ఉండేటువంటి ప్రధానమైన చాలా చెప్పాలని నా ఉద్దేశ్యం కాదు. రాజ్యాంగం అనేది వేద భాషలో ఉండాలా? సంస్కృతం దానికి అర్థం చేసుకోవడానికేనా? లౌకిక భాషలో ఉపయోగం చేసుకోవడానికా అని అడిగారు. యెస్. యెస్. సంస్కృతంలో ఉండేటటువంటి ఆ సూత్రాలన్నీ అలాగే ఉంటాయి. అర్థం చేసుకోవడానికి వివరణలు, వ్యాఖ్యానాలు మన దగ్గర మన భాషలో ఉండాలి. లేకపోతే అర్థం కాదు. ఇందాక ఆయన ఏమడిగారు? సరళమైన తెలుగులో, నాకు అర్థమయ్యే తెలుగులో చెప్పమన్నారు కదా! అలా కావాలి అంటే రాజ్యాంగ విషయాలు చాలా విషయం అది. రాజ్యాంగం అనేది అతి సూక్ష్మమైనది, అతి క్లిష్టమైనది. అది ప్రపంచ నిర్వహణకి, ప్రపంచ ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాబట్టి అది సంస్కృతంలో ఉండటమే సబబు. ఎందుకు అంటే సంస్కృతం భాష అనేది సంపూర్ణమైన, సమగ్రమైన, పటిష్టమైన భాష. మిగిలిన రోజువారీ భాషలన్నీ కూడా చిన్న చిన్న చెంబులు. వాటిలో ఏమి పట్టవు. అంచేత సంస్కృతంలో ఉండటమే మంచిది. దానికి తగిన వివరణ, వినియోగం ఆంగ్లంలో ఉండటం అనేది ప్రాపంచికంగా కావలసిన విషయం. అది నా అభిప్రాయం అండి. అంటే మురళి గారు మీ వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా అండి నేను చెప్పేది? మళ్ళీ ఆగింది. అంటే సాంస్క్రిట్ లో ఫండమెంటల్ గా ఆ రూల్స్ మీరు వీడియో తీసేయండి. అది ఇప్పుడు వినిపిస్తుందండి బానే? వినిపిస్తోంది కానీ మళ్ళీ వీడియో నేను తీసేసాను. మాట్లాడుతూ పోతాం. వీడియో తీసి ఉండాలి. ఇప్పుడు చెప్పండి. అంటే నా అంటే శారద గారు మీరు చెప్పేది సాంస్క్రిట్ లో రూల్స్ ఉండి ఆ రూల్స్ ని అన్ని లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసి అవైలబుల్ గా ఉంచాలి అని చెప్తున్నారా మీరు? అర్థం చేసుకోవడానికి మాత్రమే. నిజంగా అనువాదాలు సాధ్యం కాదండి. భాష చాలదు. అవును. రోజు ఫ్రెంచ్ కాదు, ఇటాలియన్ కాదు, రష్యన్ కాదు, స్వాహిలి ఉంటాయి. దాని వివరణ మనకి ఆంగ్లంలో సరిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ చాగంటి గారు మీరు ఎట్లా కంక్లూడ్ చేస్తారు దీన్ని? ఆయన అడిగిన ప్రశ్న ప్రకారం వీరిద్దరు ఇచ్చిన సమాధానం సరిపోతుంది. బట్ నాకు తెలిసినంత మటుకు ఇదివరకు 1950 నుంచి ఆంగ్లంలోనే వ్యవహారం ఉండేది కోర్టులో. అది ప్రభాకర్ శర్మ గారే చెప్పాలి. ఆ తర్వాత ఏమైందంటే తెలుగులో కూడా మాట్లాడొచ్చు, వాదించవచ్చు అని చెప్పి వచ్చింది. నాకు అది గుర్తుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది, నాకు గుర్తు, ఏ ఇయర్ గుర్తులేదు. సో తెలుగులో కూడా వాదించవచ్చు, మాతృభాషలో వాదించవచ్చు అని చెప్పి వచ్చింది. మరి అప్పుడు వాళ్ళు మరి సెక్షన్ సో అండ్ సో అన్నప్పుడు సెక్షన్ 403, సెక్షన్ 360 అన్నప్పుడు ఆ సెక్షన్లు చెప్పేసేసి మిగతా తెలుగులో వ్యాఖ్యానం చేస్తారేమో నాకు తెలియదు. సో అది జరుగుతోందని నేను అనుకుంటున్నా. మరి ప్రభాకర్ శర్మ గారే దీనికి దాని ప్రమాణం చెప్పాలి ఆయన. ఎందుకంటే నాకు గుర్తున్నంత మటుకు నేను నా చిన్నప్పుడు ఒకసారి హైకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ వాదన మటుకు ఇంగ్లీష్లోనే జరుగుతుండింది. కానీ కొంతకాలం తర్వాత తెలుగులో కూడా మాట్లాడొచ్చు, మన మాతృభాషలో వాదించుకోవచ్చు అని వచ్చింది, రూల్ వచ్చిందని విన్నాను. సో మరి ఇక అది ఆ పైన నాకు తెలియదు. కానీ మీరు అన్నట్టుగా అక్కడ న్యాయవాది, తర్వాత న్యాయవాదులు, తర్వాత న్యాయమూర్తి, తర్వాత ప్రజలు, ముగ్గురికి ఒకే భాష ఉంటే బాగుంటుంది అని ఉద్దేశం. ఇప్పుడు ఆ భాష ఉంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక పల్లెటూరు రైతు ఉన్నాడు, పాపం పేద రైతు, సరిగా చదువుకోలేదు, కోర్టుకు వచ్చాడు ఏదో కోర్టు వ్యవహారంలో. కోర్టులో వాదనలు జరుగుతున్నాయి, ఆయనకు అర్థం కాదు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎవరు నన్ను సమర్థిస్తున్నారా, నా లాయర్ నన్ను సమర్థిస్తున్నాడా లేకపోతే ఆయన తెలియదు. సో మీకు గుర్తుంటే మురళి గారు, మనం ఒక ఆయన పాపం ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో చోట మన పాపం ఆయన ఎద్దు మూత్రం పోసిందని చెప్పి ఆయన మీద రచ్చరచ్చ చేసి పైన వేసారు, పెద్ద గొడవ జరిగింది.
సో మనం కూడా దానికి ఆర్థిక సహాయం చేసి డోంట్ వరీ, అది ఎన్నిసార్లు మూత్రం పోసి అన్నిసార్లు ఆర్థికంగా కట్టండి, తర్వాత చూసుకుందామని చెప్పి పంపిస్తే చాలా ధైర్యంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమైనంతలో పాపం ఆయన చెప్పగలిగింది మనం విన్న తర్వాత ప్రభాకర్ శర్మ గారు కోర్టు ప్రొసీడింగ్స్ తెప్పించారు. తెప్పించి ఇచ్చారు, ఇది జరిగింది అని చెప్పారు. సో అప్పుడు పిల్లు వేద్దామని అనుకుంటే కూడా పిల్లు ప్రొసీడ్ అవ్వలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ పిల్లు హైకోర్టులో తీసుకోరో ఏదో ఉంది, ఒక లాయర్ ద్వారానే వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని కొద్దిగా నెమ్మదించింది. సో అయితే మొత్తం దాని మీద ఇంకా భారతదేశంలో చర్చ జరుగుతోంది, ఆగండి అని ప్రభాకర్ శర్మ గారు అన్నారు. సరే ఆగాం. సో ప్రస్తుతం ఏంటంటే నేను అనేది ఆ పేద రైతుకి పాపం ఏ భాష అర్థం అవుతుంది చెప్పండి? కోర్టుకెళ్ళి నుంచుంటే ఆ లాయర్ ఇంగ్లీష్లో మాట్లాడి, జడ్జి ఇంగ్లీష్లో మాట్లాడి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుని నువ్వు దబదబా 200 ఫైన్ కట్టాలి అంటే ఏం చెప్తాడు అతను? నాకేం అర్థం కాలే, మీరు ఏం వాదించుకున్నారంటే ఏం చెప్తావు? కాబట్టి మనకి సరళంగా ముగ్గురు ఒకే భాషస్తులు అయితేనే బెటరు అని నా ఉద్దేశము. అది సార్, అది రిసీవింగ్ సైడ్ బానే ఉంది సార్. అసలు రూల్స్ అదే చెప్పాను. ఇప్పుడు సెక్షన్ 403, సెక్షన్ 306 అని చెప్పి ఏదో చెప్పచ్చు. సెక్షన్ పేరు చెప్పి మిగతా తెలుగులో వాదన ఉంటే సరిపోతుందని నా ఉద్దేశం. అలానే మీరు సంస్కృతంలోనే రూల్స్ బాగా ఉంటాయి కాబట్టి ఆ సంస్కృత భాషలో రూల్స్ పెట్టుకొని ఆ తర్వాత అప్పుడు ఏమవుతుందంటే జడ్జు, ఇటు లాయరు అందరికీ కూడా సంస్కృతం వచ్చి ఉండాలి, నేర్చుకోవాలి. ఆ రూల్స్ అన్ని పటిష్టం చేస్తే అప్పుడు మన దేశం కూడా బాగుపడుతుంది. ఎస్, ఐ అగ్రీ. మామూలుగా ఎందుకంటే చూస్తుంటాం, అదే పోటీ చేసాం ఆ విషయం. ఎంతలేండి చిన్న అరగుంట విషయం ఎందుకు వచ్చారండి ఇక్కడికి? అరగుంట విషయం వీరు ఆడారు. మహాభారత యుద్ధం 5126 సంవత్సరాల క్రితం సూది మనం మోపినంత భూమి వెంట జరిగింది. సూచ్యగ్రం నప్రదాస్యామి వినా యుద్ధేన కేశవ అన్నాడు. సూది మన మోపిన భూమి ఎక్కడ, అరగుంట ఎక్కడ చూడండి. కాబట్టి మనం లౌక్యంగా దాన్ని వాడచ్చు అక్కడ. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అది ఇదే లాస్ట్ క్వశ్చన్ అనిపిస్తుంది. అదే మూడోదా ఇదే. సో మన ఏంటిది మన భూమండలంలో వివిధ భాషలు, వివిధ లిపులు ఉండడాన్ని వేదం అంగీకరిస్తుందా? ఇది యాక్చువల్ గా మన ప్రశ్న. దీని మీద మనం ఎంతసేపు అన్నా వాదించుకోవచ్చు. మురళి గారు మైక్ మీ చేతిలో. ఆయన ఫ్రీజ్ అయిపోయాడు, క్వశ్చన్ కి అవాక్ అయిపోయాడు ఆయన. అలౌడా కాదు. మీరు వీడియో తీసి ఆడియోకి రండి. వినిపిస్తుందా సార్ ఇప్పుడు? వినిపిస్తాను, చెప్పండి. అసలు అలౌడా కాదనేది పక్కన పెడితే అవసరమా కాదనే యాంగిల్ చూడాలనేది నా ఉద్దేశం. ఓకే ఓకే, అలౌడా కాదా కదా, అవసరమా కాదా అనేది. ఓకే, అసలు రెండిటికి తేడా. అందరూ వేదం చెప్పండి. అది నా ఉద్దేశం. ముఖ్యంగా ఇండియాని దృష్టిలో పెట్టుకుని ఆయన అడిగాడు కాబట్టి క్వశ్చన్, ఇండియా పరంగా అందరూ సంస్కృతి నేర్చుకుంటే, అందరూ వేద పరంగా చదువుకుంటే ఆ ట్రాన్స్లేషన్స్ తో పనే లేదనేది నా ఉద్దేశం. ఓకే అమ్మ శారదా గారు మీరేమంటారు దీనికి? వేదని తీసుకోక తప్పదండి. ప్రజాయై పశుభిః అంటే అక్కడ బహువచనం. అన్ని ఊహలుంటే అన్ని భాషలు తప్పవు, అన్ని భాషలుంటే అన్ని నేర్చుకోక తప్పవు. ఇప్పుడెవరో తెలుగు కర్షకుడు పాపం వచ్చాడని మన గురుగారు ఆచార్య గారు చెప్పారు. ఏ అరబ్ వాళ్ళు, తమిళియన్లో, ఇంకే భాషలో వాళ్ళు వస్తే వాళ్ళకి సమాధానం ఏం చెప్తాం? ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంది నాకు. నేను ఒకసారి వాషింగ్టన్ DC స్టేట్ డిపార్ట్మెంట్ చైనా వాళ్ళు, రష్యన్ వాళ్ళు, అమెరికన్లు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, అన్ని రంగుల వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. మరి వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారు? మీరు ఫ్రీజ్ అవుతున్నారు శారద గారు, కాస్త మీరు అది వీడియో తీసి అంటే సూత్రానికి ఒక వివరణకి ఆంగ్లం ఉంటుందండి. మన వాదనకి ఒకరికి ఒకరు చెప్పుకోవడానికి మన రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయండి.
వేదం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అంటే ఇన్ని మన ఊహాపతి మనమే. ఊహలకి పతి మనమే కదండీ! అవును. ఊహాపతులు మనమే, గణపతులు మనమే. మనలో అనేకమైన గణపతి మనమే. మన అవును. గణాలకి పతి మనమే. కాబట్టి మ్మ్. ఇవన్నీ ఉన్నాయంటే మనకి తప్పదు. ఒక విషయం చెప్తాను పతంజలి గారి మీరు మీరు ఫ్రీజ్ అవుతున్నారు. మనం వీడియో తీసి ఆడియో పెట్టండి. వదులుతామంటే పతంజలి ఆ, ప్రకారం 21,600 సార్లు మనం గాలి పీల్చి వదులుతామండి. ఉమ్, ఉమ్, కదా! అవునండి. ఉమ్, ఏకోవింశతి శతసహస్రాని. ఆయన అవును. చెప్పేశారు సూత్రం. అవును. హంస జపం చేస్తామని. ఉమ్, హంస జపం అంటే సోహం అంటే మనం ఊపిరి పీల్చడం. ఉమ్, ఒకసారి ఊపిరి పీల్చి వదిలే లోపల ఎన్ని ఆలోచనలు వస్తాయి మనకి. ఉమ్, సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం మెడికల్ సైన్స్ ప్రకారం 6. ఉమ్, ఉమ్, ఒకసారి ఊపిరి పీల్చి వదిలే లోపల. ఉమ్, అంటే రోజులో ఎన్ని ఆలోచనలు? 70,000 ఆలోచనలు వస్తాయి. అవును. 70,000 ఆలోచనలు నేను ఎక్స్‌ప్రెస్ చేయాలండి. ఉమ్, నాకెంత భాష కావాలి? ఉమ్, అలా ప్రతి జీవులకి ఎంత కావాలి? అవును. సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతమయ్యే వరకు వచ్చే వాళ్ళకి ఎన్ని భాషలు కావాలి? ఉమ్, ఇవన్నీ న్యాయస్థానం చెప్పొద్దా? చెప్పాలి కదా! అవును. న్యాయ సూత్రం అనేటప్పటికి నాకు చాణక్యుని అర్థశాస్త్రమే జ్ఞాపకం వస్తోంది. ఉమ్, ఆయన చెప్పినటువంటి పీనల్ కోడ్స్ ఉన్నాయి కదా! ఉమ్, రాజ్యాంగ విషయంలో. ఆయన చెప్పిన కొన్ని సూత్రాలు ఉన్నాయండి చాణక్యుడు చెప్పినవి. భాష అనేది సంస్కృతంలోనే ఉంటుంది అని ఆయన స్పష్టం చేశాడు. ఎందుకంటే ఇట్స్ ఎ కంప్లీట్ కాంప్రహెన్సివ్ లాంగ్వేజ్ కనుక. సూత్రాలు చెప్పడానికి అవకాశం ఉన్నది సంస్కృతంలో కనుక. ఉమ్, ఉమ్. తర్వాత ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న వేదం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదా? అసలు ఉమ్, వేదమే చెప్తోంది. నీకిన్ని ఆలోచనలొస్తాయి, ఇన్ని అక్షరాలున్నాయి, ఇన్ని భాష ఉంది, ఇంతుంది అని చెప్పి. వేదమే హ్మ్. చెప్తోంది. హ్మ్. మనం ఒప్పుకుంటున్నామా లేదా? మనం హ్మ్. ఒప్పుకోవడం లేదు. మనం ఏంటంటే అందరూ ఒక భాషలో చెప్పాలంటే సాధ్యమయ్యేది కాదది. అవును. అక్కడ ఏ చైనా వాడో వస్తే అక్కడ చైనా చెప్పేవాళ్ళు ఎవరు మన పవిత్ర భారతదేశంలో లేరు. ఉమ్, ఉమ్, అంచేత భాష అనేది ఉమ్, ప్రయోగ భాష వేరు, సూత్ర భాష వేరు, వ్యవహార భాష వేరు, ప్రయోజన భాష వేరు. హ్మ్. వీటన్నిటిని కూడా మన రాజ్యాంగం ప్రవేశపెట్టక తప్పదు. చెప్పుకోవచ్చు. మన వాదన జరగచ్చండి. వివరణలు హ్మ్. జరగచ్చు. నాకు మీరు, మీరు నాకు చెప్పొచ్చు. చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఉండాలి. అటువంటి ఉన్నప్పుడే మనం అక్కడ రాజ్యాంగం దాకా వెళ్ళగలం. లేకపోతే లేదు. నా హ్మ్. నమ్మకం ప్రకారం ఈ భాషలు వేదం ఒప్పుకున్నది కనుకనే మనకి ఇన్ని భాషలు తయారయ్యాయి. హ్మ్. అవి అది. ప్రయోజనానికి, అది వ్యవహారానికి అని నా ఉద్దేశం. అద్భుతం అంతే. అండి. చాలా బా చెప్పారు. యాక్చువల్‌గా మీరు చెప్పిన తర్వాత నాకేమనిపిస్తుందంటే తంత్రము అంటే ఆలోచన. లాంగ్వేజ్‌ని ఒక యంత్రం కింద చూస్తే దానికొక పర్పస్ ఉంటే అనేక యంత్రాలు అనేక లాంగ్వేజ్‌ల్లో తయారు చేసుకోవచ్చు. తప్పు లేదు. అని కూడా తప్పకుండా నేను కూడా అనుకుంటున్నాను. హ్మ్. చేయాలి. Yes. Good హ్మ్. అండి. అద్భుతం అండి. థాంక్ యూ. హ్మ్. ప్రభాకర్ శర్మ గారు సార్ మీ వంతు సార్. తెలుగు వేద భాషనే ఉంది. ఎందుకంటే వేదంలో వైదిక భాష నుండి సంస్కృతం వచ్చేసి సంస్కృతం విడిగా లేదు. అవును. వేద హ్మ్. భాషనే మొదలక్కడ. అవును. సం అనేది ఉపసర్గ. సంస్కృతంలో శబ్దంలో కూడా సం అనేది ఉపసర్గ. అది ముందు చేర్చబడ్డది. హ్మ్. కానీ మిగతాది ఎలా తయారైందంటే డు, కృన్, కరణి అనే ధాతువు ఉమ్, త అనే ప్రత్యయం చేర్చడం వల్ల సంస్కృతమైంది. హ్మ్. సంస్కృతం అంటే ఇక్కడ అంటే సరైన స్థితిలో సంస్కరించబడిన భాష అని. అంటే వ్యవహారంలోకి అంటే వైదిక భాషను వ్యవహారంలోకి మార్చడాన్ని సంస్కృతం అని. అవును. అది. హ్మ్. కాబట్టి సంస్కృతం అనే భాష నుండి మిగతా భాషలు ఉత్పన్నమైనాయి. ఉమ్, హ్మ్. వేదం ఒప్పుకుంటుందని లేదు కాదు. వేద భాష వైదిక భాషనే. పరమేశ్వరుడు అగ్ని, వాయు, ఆదిత్య, అంగీరసులకు వైదిక భాషలోనే ఉపదేశం చేశాడు. హ్మ్. వేదం ఏ భాషలో ఉందో ఆ భాషలోనే ఉపదేశం చేశాడు. ఉమ్, హ్మ్. విడి ఇంకేం చెప్పాల. హ్మ్. మన వ్యవహారం కొరకు అగ్ని అనే శబ్దం అంటే పరమేశ్వర పరంగా, విద్యుత్ పరంగా, సూర్యుని పరంగా తీసుకుంటాం వేదంలో అయితే. బయట అయితే మామూలు అగ్ని తీసుకుంటాం. హ్మ్. అట్లాగే ఇప్పుడు సంస్కృతం అనేది రావడం వల్ల వ్యవహార భాషలోకి వచ్చింది. చాలా వరకు ప్రపంచంలో భాషలన్నీ కూడా సంస్కృతం నుండి ఉత్పన్నమైన మొత్తం సత్యం. అలా అవును. తిరుగులేదు అవును. సత్యం. అవును. అవును. బ్రదర్ అని చెప్పి సంస్కృతంలో అంటాం, మనం ఇంగ్లీష్లో అంటాం. భ్రాత ఇది మన బ్రదర్. సంస్కృతం. ఉమ్, అవునండి. బ్రదర్. హ్మ్.
పిత లాటిన్ పాలనే చర్చిని ఫాదర్ అయ్యింది అంటే పాలించేవాడు అని చెప్పి ఆ రకంగా మనం చూసుకున్నట్టయితే స్వస్థ నుంచి సిస్టర్ పడింది. క్రమపాద విక్షేప నుంచి క్యామెల్ అనే వచ్చింది. అసలు క్రమంగా పాదాలు వేస్తుంది కాబట్టి దాన్ని క్యామెల్. క్రమపాద అదే లాటిన్ లాటిన్ అంటే సాంస్క్రిట్ లాటిన్ నుంచి వచ్చింది, విక్షేపం. ఇంగ్లీష్ లాటిన్ నుంచి వచ్చింది కాబట్టి. అసలు వాస్తవానికి ఏంటంటే సాంస్క్రిట్ నుంచే వచ్చింది. మురళి గారు ఇక్కడ మీరు ఒక తప్పు చెప్పారు. సంస్కృతం లాటిన్ నుంచి రాలేదు. అలాగే సార్, సంస్కృతం నుంచి లాటిన్ పుట్టింది, లాటిన్ నుంచి లాటిన్. ఇంగ్లీష్ పుట్టింది. అదే, ఇందాక అదే. మీరు ఉల్టా అన్నారు కొద్దిగా. సారీ, నా ఉద్దేశం ఏంటంటే సంస్క్రిట్ నుంచి. ఎందుకంటే మొదటి నుండి వైదిక భాష, అది. వైదిక భాష నుండి ఉత్పన్నమైంది సంస్కృతం. ఆ సంస్కృతం నుండి మిగతా దేశ భాష నుండి ఉత్పన్నమైనవి. Yes. కానీ దీన్ని మ్యాక్స్ మిల్లర్ తెలివి ఏం చేశాడంటే సాంస్క్రిట్ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అని అంటే సంస్క్రిట్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ ఆల్ ది లాంగ్వేజ్ అన్నాడు. అది చాలా తప్పు. అంటే తెలివి. అంటే మిగతా భాషలు ఉన్నాయి, ఇదొక భాష ఉంది అని, ఇదొక సిస్టర్ అంతే. అంతేగాని దీని నుండి అది ఉత్పన్నం కాలేదు. ఎంత ఇంత కుట్రపూరితంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం భాష ఉండాలి, ఎందుకంటే భాష ఏంటి కూడా అన్నిటికీ మూలం సంస్కృతమే కాబట్టి, ఇంకా వెళితే వేదమే కాబట్టి భాషలు ఉండడం వల్ల తప్పేం లేదు. ప్రతి భాష మనం ప్రేమించడం అనేది అవసరమే. దేశ భాషలను తెలుగులేస్తా అని చెప్పి శ్రీకృష్ణదేవరాయ అన్నాడు. ఎందుకు తెలుగు అని చెప్పి అడిగితే దేశంబు తెలుగేను అంటాడు. ఏను తెలుగు వల్ల ఉన్నట్టు, ఏను అనే పదం తెలుగులో ఉందనే విషయం చాలా మంది లేదు. ఏను అంటే నేను అని. ఇప్పుడు కను దోయి అంట, కను దోయి అంటే పాత పాటల లోపల ఆయన ఏదో పాటల గురించి కూడా అన్నాడు కాబట్టి కను దోయి అంటే రెండు, అంటే జత. అంటే ఆ శబ్దాలు ఇప్పుడు ఈ కవులు రాయడం లేదు, చక్కగా ఉండేది. కాబట్టి భాష అనేది ఉండడం తప్పలేదు. అన్ని భాషల మూలం మాత్రం సంస్కృతం, సంస్కృతానికి మూలం మాత్రం వేదం. అద్భుతం అండి. వేదాన్ని మనం తెలుసుకుంటే అన్ని భాషలు వచ్చేస్తాయి తప్పనిసరిగా. వెరీ గుడ్ అండి. అట్లీస్ట్ హార్ట్ తెలుస్తుంది, అన్ని లాంగ్వేజ్ లో హార్ట్ పట్టుకోవచ్చు. ఏదైనా తెలిసిందంటే ప్రపంచంలో కూడా ఎక్కడైనా ఏ భాష అయినా తెలుసుకోవచ్చు. అందులో అష్టాధ్యాయ మహాభాష్యం వచ్చిందంటే అసలు ఇంకేం అసలు చావేలేదు వ్యక్తి, అంత గొప్పది. అందుకే దయానంద సరస్వతి, వేదాంత సరస్వతికి దయానంద సరస్వతి చెప్పిన విషయం ఇంతే. ద్వే వ్యాకరణ పుస్తకే, రెండే వ్యాకరణ పుస్తకాలు, అష్టాధ్యాయి మహాభాష్యం. అన్యాయ సర్వం మిగతా పుస్తకాలన్నీ ధూర్తులు రచించినవి. ఇవి రెండు చదువు, నీకు మొత్తం వేదం అర్థం అవుతుంది. నువ్వు సమస్త వైదిక సాహిత్యం గురించి నువ్వు నిష్ణాతుని కాగలుగుతావని చెప్పాడు. అదే వ్యాకరణం నేర్చుకోవాలి, వ్యాకరణం అవసరం. అద్భుతం, అద్భుతం అండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ చాగంటి గారు, మీరు ఎట్లా కంక్లూడ్ చేస్తారు దీన్ని? ఆయన అడిగింది ఏంటంటే వేదం విధిస్తుందా, విధించదా, లేకపోతే ఏమిటి, అన్ని భాషల్ని దాన్ని అంగీకరిస్తుందా లేదా అని. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది, వేదం అన్నది భూత భవిష్యత్ వర్తమాన కాలాల సత్య విద్యల పుస్తకం. కాబట్టి అందులో అన్ని సత్య విద్యలు ఉన్నాయి. సో అందులో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటికి సంబంధించింది ఉంది. కాబట్టి ఇప్పుడు వేరే భాషలను అంగీకరిస్తుందా, అంగీకరించా ప్రశ్నే లేదు. ఇంకా వేదం, ఇప్పుడు మీకు భాష పుట్టింది అంటే వేదం అంగీకరించకుండా పుట్టనే పుట్టదు అసలు, నిజమే కాదు. కాబట్టి వేదంలో చెప్పిందే ఉంటుంది కాబట్టి అంగీకరిస్తుంది, అది సమస్య లేదన్నమాట. అందుకనే నన్నయ్య గారు ఏం చేశారు, మన తెలుగు భాష ఉండగా భారతాన్ని తెలుగులోకి అనువదించడానికి సులభంగా ఉండటం కోసము అనేక అక్షరాలని చేర్చి, ఆయన పదాలని చేర్చి తీసుకొచ్చాడు. తర్వాత ఉన్న కవులు కూడా దాన్ని ఇంక్రీజ్ చేస్తూ పోయారు. సో ఇప్పుడు మనకి భాష అన్నది ఒకటి ఉంది, ప్రాపర్ భాష ఉందన్నమాట. ఇప్పుడు ఇదివరకు ప్రాపర్ భాష లేదని అర్థం సో తెలుగులో. సో అట్లా మనకి ఇప్పుడు 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 మీరు నిజంగా మాట్లాడితే అమెరికాలోనే చాలామంది స్టూడెంట్స్ని మీరు ఇంగ్లీష్లో మాట్లాడమనండి, వాళ్ళు తప్పులు మాట్లాడుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా నవ్వొచ్చే విషయం. పోలీసు వాడు దొంగని పట్టుకున్నాడు అనుకోండి, వాడు ఐ డిడ్ంట్ డూ నథింగ్ అంటాడు, ఐ డిడ్ంట్ డూ నథింగ్ రెండు పెడతాడు. అమెరికాలో ఇట్లాంటి స్లాంగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇది ఒక భాష కూర్చుంది. ఇప్పుడు ఐ డిడ్ంట్ డూ నథింగ్ అంటే ఐ డిడ్ంట్ డూ, నేనేం చేయలేదు, నథింగ్. ఇప్పుడు దానికి అది విరుగుడు మళ్ళీ, అంటే నేను చేశాను అని అర్థం వస్తుంది అక్కడ. కానీ వాడు ఐ డిడ్ంట్ డూ నథింగ్ అంటున్నాడు. దానికి ఇట్లా విశేషం ఏంటంటే చాలా మందికి చాలా భాషల్లో ఇక్కడ అమెరికాలోనే ఈ ప్రవేశం లేదు. వాళ్ళు ఇంగ్లీష్ మాతృభాషే,
మన తెలుగు కూడా మాతృభాష. ఇప్పుడు నేను బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ అని ఇదేవో చౌకుడు పోయి అనుకోండి, ఏంట్రా నన్ను తిడుతున్నావా అంటాడు. అంటే తెలుగు అంతే వచ్చు మనకి. అంటే నిజమే. ఇప్పుడు నన్నయ్య భారతాన్ని మనం తీసుకొని దాన్ని తెలుగులో ఈ తెలుగు అంటారా అంటాం మనం. తెలుగులో రచించాడు ఆయన. తెలుగు రచించాడు, తెలుగు మనకు అర్థం కాదు. ఆ పద్యాలు చదివితేనే అర్థం కాదు. అది మనకి తిన్నప్పుడు తెలుగు భాష నేర్పిస్తుంటే ఏం గొడవరా బాబు, ఇది ఊరికే తెలుగు అంటాడు, ఇది అంటాడు, ఇది అంటాడు. అన్ని సబ్జెక్టులు చివరికి అన్ని సబ్జెక్టులు టఫెస్ట్ సబ్జెక్ట్ తెలుగు కూర్చుంది. అదే ఆ విశేషం ఏంటంటే పాపం వాళ్ళంతా కష్టపడి నేర్పిస్తున్నా మనం నేర్చుకోలేదు. ఆ వయసులో అది మరి ఎందుకు రాలేదు అంటే మనం అల్లరి చిల్లరగా తిరుగుతాం కాబట్టి రాలేదు. అందుకని ఇప్పటికొచ్చి కూడా నేర్చుకుంటూనే ఉన్నాం. సార్ మార్కులు వస్తే కదా అని సాంస్క్రిట్ ఈజీ లాంగ్వేజ్ అయింది సార్. అట్లాగా నేను దాని అసలు ఇంటెంట్ పోయి మార్కుల కోసం వచ్చింది. ఎంకరేజ్ చేశారు. బట్ వేదం అంగీకరిస్తుంది. వేదం అంగీకరించకుండా నువ్వు మాట్లాడను కూడా లేవు. అయితే సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సాంస్క్రిట్ ముఖ్యంగా ఇండియన్ తీసుకుంటే సాంస్క్రిట్ ఉండగా ముందు నుంచి వేరే లాంగ్వేజ్ అవసరం ఎందుకు వచ్చింది ఫస్ట్? దీని విషయమై నేను ఒకసారి చెప్పాను మీకు, ఒక వీడియోలో చేశాను నేను. ఇప్పుడు ప్రస్తుతము యూరోపియన్ కంట్రీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు, లేదా ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఆర్కిటెక్ట్కి వెళ్ళారు, అక్కడ పని చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ పని చేస్తూ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ డెవలప్ చేసుకున్నారు. అంటే ఒక పర్పస్ కోసం చేసుకున్నారు సైంటిఫిక్ లాంగ్వేజ్. వాళ్ళకి మరి ఇంగ్లీష్ రాదా అంటే ఇంగ్లీష్ అందరికీ వచ్చు, కానీ వాళ్ళు మాట్లాడడం వేరే భాష మాట్లాడుతూ, అది మనం అక్కడికి వెళ్తే మనకు అర్థం కాదు అది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో టైప్ చేస్తున్నారు చాలా మంది ఫాస్ట్గా, బై ద వే ఆర్ యూ కమింగ్ అనడానికి బై ద వే అని కొట్టకుండా BTW అని కొట్టేస్తున్నారు. ఆర్ యూ కమింగ్, ఓకే. సో గుడ్ మార్నింగ్ GM పెట్టేస్తున్నారు. ఓకే. సో ఇదన్నీ ఏంటంటే షార్ట్ కట్స్ అలవాటు ఒక 2 జనరేషన్లు వెళ్ళింది అనుకోండి, గుడ్ మార్నింగ్ GM అంటారు అంతే. ఓకే లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ కరెక్ట్ ఇలాంటి భాష వచ్చేస్తుంది. అప్పుడు మనము ఎవరిని తప్పు పడతాం చెప్పండి మురళి గారు? భాష వచ్చేసింది, మాకు ఆ సమయంలో పని కావాలి, దట్స్ ఇట్. ఓకే. సో అలా డెవలప్ అయిన లాంగ్వేజ్ లో ఇవన్నీ ఒరిజినల్ గా. ఇప్పుడు ఇక్కడ అమెరికన్ దానిలో నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే వాళ్ళ భాష యాక్సెంట్. వాల్మార్ట్ ని వామా అంటారు, ఇటు కూడా వామా అంటారు. వామా వాల్మార్ట్ రా బాబు అది. మనం అంటే వాళ్ళకి అంటే వాళ్ళు అట్లా మాట్లాడేస్తున్నారు. సో మనం కూడా అట్లా మాట్లాడడం మొదలుపెట్టి రాయటం కూడా అలా రాసామనుకోండి, మొత్తం భాష మారిపోలా. కానీ మనకి సంస్కృతంలో ఏంటంటే ఎలా రాస్తావో అలానే మాట్లాడు. అందుకనే అది పెట్టారు, అందులో లింక్ పెట్టేసారు. భావమే భాష, భాషే రాత. ఎగ్జాక్ట్లీ. భావాన్ని ఇప్పుడు ఒకసారి ఒక ఫిజిసిస్ట్ ఏం చేశాడంటే కాలిఫోర్నియాలో, ఆయన చాలా చక్కగా, ఆయన పేరు మర్చిపోయాను, చక్కగా చెప్పాడు. ఏమనంటే మనకిప్పుడు ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి భాష సరిపోదు అన్నాడు. భాష సరిపోదు అన్నాడు. మాకు ఇంగ్లీష్ సరిపోదు ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంత డీటెయిల్స్ ఉన్నాయి దానిలో. కాబట్టి సంస్కృతంలోకి వెళ్తే కానీ మనకు రాదు, అది సంస్కృతంలోనే అది సాధ్యపడుతుంది. కాబట్టి భాష అవసరం అంటే సంస్కృతం అవసరం. అందుకనే వేదము ఎప్పుడు దేన్ని నిరాదరణ చేయలేదు. నీకు కావాలి అనుకుంటే జ్ఞానం, వేదం కావాలనుకుంటే సంస్కృతం నేర్చుకొని తీరవలసిందే. జ్ఞానం ఎవరికి కావాలో వాళ్ళు ఇటు రావాల్సిందే, ఇంకో మార్గం లేదు. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పక్కన ఒక చిన్న ఐలాండ్ ఉంది, అందులో భాగంగా అక్కడ కొంతమంది వాళ్ళు అప్పటి అనాగరికులుగా ఉంటున్నారు అక్కడే. వాళ్ళని అనాగరికులు అనాలో లేదో కూడా అట్లా ఉంటున్నారు వాళ్ళు. అయితే మనం అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు. వాళ్ళని మనం ఈజీగా యుద్ధంలో ఓడించి పెట్టచ్చు. కానీ మన భారత ప్రభుత్వం మొదటి నుంచి వాళ్ళని అలానే ఉండనివ్వండి, ఎవరు ఎట్లా ఉంటే అట్లా ఉండనివ్వండి అని చెప్పి వదిలేసింది. సో ఇప్పుడు దాని చుట్టూ మనం కాపలా కాస్తున్నాం కూడా, ఎవరు వెళ్లకుండా చూస్తున్నాం జాగ్రత్తగా. ఇప్పుడు వాళ్ళకి మన దగ్గర ఇక్కడ హైదరాబాద్ సలార్జంగ్ మ్యూజియంలో ఒక వజ్రం ఉంది, బ్లూ కలర్ వజ్రం, 400 కోట్లు. అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇసిరేసామనుకోండి, వాళ్ళు తిరిగి మనకి ఇసిరేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దాని వాల్యూ. సంస్కృతం కూడా అటువంటి వాల్యూ ఉన్నది. దాన్ని మనం విసిరేస్తున్నాం అందరం కలిసి. తీసుకోండి అని మనం చెప్తున్నాం, తీసుకోవాలి. సంస్కృతాన్ని తీసుకొని ముందుకెళ్తేనే మిగతా భాషలు ఉన్నా లేకపోయినా మనకి సంబంధం లేదు, జ్ఞానం వచ్చేస్తుంది.
సో అందుకని మనకు అది అవసరము. మనం ఇప్పుడు చాలా మందికి కూడా తెలియదు కదా, వాల్యూ తెలియదు కదండి. ఇప్పుడు డాక్టర్ శారదాపూర్ణ గారు లాంటి వాళ్ళు, ప్రభాకర్ శర్మ గారు లాంటి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు జనాలకు చెప్పడానికి. సో ఇప్పుడు ఈ విషయము మనం ఇంత చక్కగా మాట్లాడుకున్న విషయం ఏదైతే ఉందో, ఇది ఈ జ్ఞానాన్ని ఎంత మందికి వెళ్తుంది చెప్పండి. ఇది విషయం. వాళ్ళు అట్లనే తీసుకోవడానికి ఎంతమంది దాన్ని అర్థం చేసుకుంటారు, ఎంతమంది దాన్ని ఆచరిస్తారు. అది ఆచరిస్తారు. ఇది ఇంపార్టెంట్. సో అందుకని నేనేమంటున్నా అంటే ఇది కోన్‌లో టాప్ భాగంలో ఉంటుంది సంస్కృతం అనేది. మరి కింద నుంచి వాళ్ళు పైదాకా రావాలి, మరి వచ్చి నేర్చుకోవాలి. సో నేర్చుకుంటే కానీ అవ్వదు. సో అందుకని వేదం ఎప్పుడు దాన్ని ఎవరిని ఏది అనదు. వేదంలో కేవలం మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందే తప్పితే ఇంకో మార్గం. అద్భుతం అండి. చాలా బాగుందండి. అయితే ఈ సెషన్ మొత్తానికి నెక్స్ట్ క్వశ్చన్స్ ఎవరైనా ఇట్లాంటి రాసేవాళ్ళు, వాళ్ళకి మీరు ఇందాకే ఒక అడ్వైజ్ ఇచ్చారు, ఇది క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉండాలి, బ్రీఫ్ గా ఉండాలి అని. అలానే ఇన్ని క్వశ్చన్స్ కూడా పంపించకుండా వాళ్ళు 2 or 3 క్వశ్చన్స్ రెలవెంట్ గా పంపించవచ్చు, మల్టిపుల్ టైమ్స్ పంపించవచ్చు. కానీ ఒకేసారి ఇన్ని క్వశ్చన్లు ఇంత డీటెయిల్ గా ఉండటం వల్ల మన టాపిక్ డైల్యూట్ అవుతుంది. మనకు లక్కీగా అన్ని క్వశ్చన్స్ రెలవెంట్గా ఉన్నాయి. అట్లీస్ట్ ఆయన టూ డీటెయిల్గా అడిగినప్పటికీ అట్లీస్ట్ రిలవెన్స్ ఉంది. ఐ అప్రిషియేట్ దట్. కానీ కొద్దిగా డైల్యూట్ అయ్యే డేంజర్ ఉంది కాబట్టి క్వశ్చన్స్ లిమిట్ చేయటము, ఈచ్ క్వశ్చన్లో ఉన్న లెంగ్త్ని లిమిట్ చేయటము, ఆయన అడగదలుచుకున్న క్వశ్చన్ యొక్క ఆత్మను అక్కడ పెడితే సరిపోతుంది, కథ కాకుండా అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మురళి గారు చెప్పేది ఏంటంటే, బ్రీఫ్గా చెప్పాలంటే, నేను ఒక హోటల్కి వెళ్ళాను, ఏమున్నాయా అంటే ఇడ్లీ ఉంది సార్ అని అనుకో, ఇంకే ఉన్నాయి, వడ ఉంది, ఇంకా దోశ, ఇంకా అంటే నువ్వు ఏమైనా తీసుకుంటావా లేకపోతే అడుగుతూనే ఉంటావా? అది అంతేనా మురళి గారు? ఒక ఇడ్లీ తిరు, తర్వాత ఏదైనా అడుగు అంటే అలా అంటే ఆయన చెప్పదలుచుకుందంతా అక్కడ డంప్ చేసేట్టు ఒక పుస్తకం కానీ ప్రశ్న అనేది వేయడం కూడా కలే. అదే కాబట్టి దాన్ని కలర్ఫుల్గా చేయాలంటే టీవీ మెకాలే అన్నాడు, రీడ్ ఏ మైల్, రైట్ ఏ లైన్. మైలు పొడుగు చదివి ఒక లైన్ లో రాయాలి. అవునండి. మన దర్శనాలు అంటే సూత్రాలు అని అంతే. యోగ చిత్తవృత్తి నిరోధ, సింపుల్ స్టోరీ. యోగం అంటే చిత్తవృత్తి నిరోధించు. ఆ ఒక్క అసలు యాక్చువల్గా ఆ లైన్ మొత్తం యోగం, మొత్తం ఒక్క లైన్ సింగిల్ సెంటెన్స్ లో ఎలివేటర్ పిచ్ ఫస్ట్ లైన్ లోనే సూత్రం అద్భుతం. అసలు మన ఋషులు ఎంత అద్భుతంగా చూపించారు మార్గం. వితర్క బాధనే ప్రతిపక్ష భావన అన్నాడు. నిన్ను బాధపట్టే ప్రతి విషయం లోపల సానుకూలంగా ఉండదు, దాని పట్ల వ్యతిరేకత, ప్రతిపక్ష భావన ఉండాలి. అప్పుడు నువ్వు విజయాన్ని సాధిస్తావు, బయటకు వస్తావు. నాకు డబ్బు వచ్చి నాకు ఇది ఉంది అంటే దానికి అనుకూలంగా వాతావరణం చేస్తున్నావు. వితర్క బాధ, నిన్ను బాధపట్టే ఏ విషయమైనా ప్రతిపక్ష భావన ఒకటే లే. అలానే వేదంలో ఇప్పుడు ఋగ్వేదం యొక్క సారం మొత్తం ఫస్ట్ లైన్ లోనే, ఫస్ట్ మంత్రంలోనే చెప్పబడింది ఒక రకంగా చూస్తే. అట్లా సో అది మీరు అనేది ప్రశ్నలు సులభంగా అడిగితే బాగుంటుంది. ఒక లైన్ లో అడిగితే అది ఎన్ని క్వశ్చన్లు అయినా సరే విడిగా పంపిస్తే దానికి బాగుంటుంది అని ఉద్దేశం, అంతే కదా? అట్లనే ఇప్పుడు ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టు ఒక క్వశ్చన్ అడగడానికి ముందు 10 నిమిషాలు 10 గంట సేపు దాని గురించి ఆలోచిస్తే అప్పుడు మంచి క్వశ్చన్ పడితే అది ఇంకా అందరికి లాభం అనేది అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారు, చాలా బాగా, వండర్ఫుల్ అండి మురళి గారు. గుడ్. సో ఈ సెషన్ ఇంతటితో సమాప్తం అయింది అనుకుంటాను. సారీ అండి, లాంగ్ గా నడిచింది సెషన్. ప్రభాకర్ శర్మ గారికి, శారదా గారికి ఓపిక్గా 8:30 to 2:30 2 hours. నాకు ఒక్క నిమిషం కావాలి గురువు గారు. చెప్పండి. కారణం ఏంటంటే ఈ సభలు చేయడం అనేది ఇది సాహిత్య సభ కాదు, ప్రశ్నోత్తర సభ. వేద భాషకి, వేదాధ్యయనానికి, వేద విద్యకి సంబంధించిన ప్రశ్నోత్తర సభ అంచేత ప్రశ్నలు సమాధానాలు కూడా బ్రివిటీ, లాంగ్వేజ్ ఆఫ్ బ్రివిటీ కదండి పఠనీయం. అంచేత ఆ విధంగా ఫాలో అయితే బాగుంటుంది. మొదటిది. రెండో విషయం ఏంటంటే ఆయన ఎవరు, రమాకాంత్ గారు కదా, ఆయన గరిమెళ్ళ రవికాంత్ గారు. ఆయన మన విశ్వవిద్యాలయం విద్యార్థి విద్యార్థి కాదమ్మా ఇప్పుడు. అయితే మనం ఒకటి చేయొచ్చండి, ఎందుకంటే ఇంతటి సభ, ఇంతటి ప్రయత్నం అమెరికా లాంటి దేశాల్లో 21వ శతాబ్దంలో ఒక విశ్వవిద్యాలయం పెట్టి
ఇంత ప్రయత్నం చేసి దాదాపుగా 2000 వీడియోలు చేశారు మన చాగంటి గారు. అవును. అవి ఎంత కాలం, దాని వెనక ఎంతమంది శ్రమ ఉన్నది. ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వేదిక. అంచేత మన విద్యార్థులు ఇప్పుడు రమాకాంత్ గారిని ప్రధానంగా నేను ఏమడుగుతానంటే, మీరు ఈ విశ్వవిద్యాలయంలో చేరండి. మీరే కాదు, ప్రశ్నలు అడిగే వారందరూ కూడా మీరు విద్యాలయంలో చేరండి. మీ ప్రశ్నలు పెట్టండి. ఆ బాధ్యత తీసుకొని తప్పకుండా ఆచార్య వెంకట్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీకు అన్ని సమాధానాలు అందుతాయి. అది వేద బ్రహ్మవాదులం అండి. అబ్రహ్మవాదులం కాదు. మన Right. సినిమాల గురించి మాట్లాడవలసిన పని లేదు. పత్రికల గురించి మాట్లాడవలసిన పని లేదు. వేదం గురించి, మంత్రం గురించి, యజ్ఞం గురించి, జ్ఞానం గురించి మాట్లాడదాం. బాగా మీ అందరికీ కూడా నేను ఆహ్వానం చెప్తున్నానండి. చెప్పారు. ఎందుకంటే థ్యాంక్ యూ ఐ అమ్మా. బిలాంగ్ థ్యాంక్ టు యూ. దిస్ యూనివర్సిటీ. అవును. ఇట్స్ మై థ్యాంక్ లాయల్టీ యూ టు ద అమ్మా. యూనివర్సిటీ. అమ్మా. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం థ్యాంక్ ఇచ్చారు యూ ఈ అమ్మా. మాట చెప్పడానికి. నమస్కారం అండి. ప్రభాకర్ శర్మ థ్యాంక్ గారు యూ మీరు అమ్మా. ఏదైనా చెప్తారా? వెళ్ళేది చక్కగా జరిగింది సమావేశం. ఆనందం, ఎందుకంటే ఇటువంటి గోష్ఠులు జరిగితేనే అవును. ఆనందంగా ఉంది. నువ్వు ఏదో అవును. మాట్లాడుకోవడం సొల్లు కబుర్ల కన్నా ఇటువంటి మాట్లాడుకోవడం అనేది అవసరం. ఎందుకంటే ఈ రకంగా మాట్లాడుకోవడం వల్ల ఈచ్ వన్ టీచ్ 10 కాదు, టీచ్ 100 అని చూపిస్తే ఎంతైనా అనుకోవచ్చు. ముందుకు వ్యాపింప చేయాలి. ఎందుకంటే వేదవాన్ని చెరయవైతే చెరయవైతే అన్నారు. ముందుకే వెళ్ళాలి, మున్ముందుకే వెళ్ళాలి. కాబట్టి ఆయన శ్రీశ్రీ రాసుకున్నాడు, కవిత అంటే ఏదో కాదు, ముందుకు వెళ్ళేది ముందుకు వెళ్ళేది పెను నిద్రను వదిలించేది అన్నాడు. కానీ చెరయవైతే అని చెప్పి మనం చెప్తాం. ముందుకే వెళ్ళాలి, దూసుకుపోవాలి ఆరిలోని. Yes. వెయ్యి గతం అనే ధాతు నుంచి వచ్చింది కాబట్టి మనం అంతా గతిశీలంలో అయిదాం. శుభం, చాలా చక్కగా జరిగింది. చాలా అదే అండి సంతోషం. మురళి గారు. సో మనకి అంటే సార్ సభలో ఇందాక ప్రభాకర్ శర్మ గారు ఉమ్, అండ్ యూనివర్సిటీ గురించి లేదా ఇప్పుడు మన క్వశ్చన్లు అడిగే వాళ్ళు మన యూనివర్సిటీలో చేరటం వల్ల వచ్చే లాభం అనేది శారదా పూర్ణ గారు చెప్పారు. చెప్పారు. ఆ యాంగిల్లో మీరు ఏమనుకుంటున్నారని నేను తప్పనిసరిగా. అనుకుంటున్నాను. ఎందుకంటే చాగంటి గారు అనేక మంది అలా విద్యార్థులు అడిగారా అనే చేరాలి, క్వశ్చన్. అనేక మంది విద్యార్థులు చేరాలి, అది అవసరం. ఎందుకంటే ప్రశ్నోత్తరాలు చేసే అంటే ఇప్పుడు మనం వీళ్ళని ఇన్వైట్ ఎందుకు చేస్తున్నామంటే, ఇటువంటి ఎంటర్టైన్ ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళ జిజ్ఞాస పెరిగి నేను ఇంకా బాగా చదువుకోగలుగుతాను ఇందులో చేరితే. ఈ ప్రశ్నోత్తరాలు నాకు అడగవలసిన అవసరం లేకుండానే ఈ ఈ యొక్క యూనివర్సిటీలో చేరడం వల్ల అన్ని సమాధానాలు దొరుకుతాయనే విషయాన్ని మనం కలిగించడానికి ఈ యొక్క వీడియో మనకు ఉపయోగపడుతుంది అతనికి. wonderful. నాకు ఈ ఈ- ఈ సందర్భంగా నాకు ఒక వచ్చిన ఆలోచన ఏంటంటే, అంటే మీ అందరికీ తెలిసిన విషయమే అది. మీకు ఇప్పుడు డాక్టర్ శారదా పూర్ణ గారు, ప్రభాకర్ శర్మ గారు ఇద్దరు ఇందాక మంత్రంలో చెప్పినట్టు గంధర్వాన్, వాయుకేశాన్, వీళ్ళిద్దరు అదే కదా, అవునండి, భాషా ఎగ్జాక్ట్గా. పండితులు, జ్ఞాన పండితులు. సో అవును. దేర్ఫోర్ చూడండి, ఇది మీకు మన యూనివర్సిటీలో లభిస్తుంది అనమాట. సో బ్రహ్మాండంగా వీళ్ళిద్దరు కూర్చున్నారంటే ఒక గంటలు గంటలు స్టూడెంట్స్ కి క్లారిఫై చేస్తారు డౌట్స్. వాళ్ళిద్దరి వెనకాల హాలో ఎఫెక్ట్ కనపడుతుందండి. అదే, అంటే అది. విష్ణుమూర్తి వెనకాల తిరిగే చక్రం లాంటిది. నేను అదే మురళి గారు ఒక పని చేయండి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హైదరాబాద్ లో ఒక సభ ఏర్పాటు చేద్దాం. మన స్టూడెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు. ఏర్పాటు చేసి మన ఇప్పుడు ప్రభాకర్ శర్మ గారు అక్కడే ఉంటారు కాబట్టి ఆయన పిలిచి ఆయన ద్వారా ప్రశ్నోత్తరాలకి సమాధానం. అలానే అమెరికాలో ఒక సభ ఏర్పాటు చేసి మన శారదా పూర్ణ గారిని అక్కడికి పిలిచి ఆవిడికి ప్రశ్నోత్తరాల సమాధానం చెప్పేటట్టుగా చేస్తే కనుక చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశము. అది ఇక మీరు బోర్డ్ ఆఫ్ చాలా డైరెక్టర్స్ అద్భుతమైన మీరు మిగతా ఇద్దరు కలిసి డిసైడ్ చేసుకొని చెప్తే మేము అలా ప్రొసీడ్ అవుతాం. నేను ఆ బోర్డులో పెడతాను సార్ రైట్ అవే దీన్ని, ఈ ఐడియాని. ఒకవేళ శారదా పూర్ణ గారి ఇద్దరికి. ఇండియాకి వెళ్ళి అక్కడ కూడా నేను మాట్లాడతాననే పని అయితే అలానే చేద్దాము. చక్కగా మీరు టికెట్ బుక్ చేసి ఆవిడకి ముందరే చెప్తే ఆవిడ వెళ్తాను అని అంగీకారం తెలిపితే అప్పుడు ప్రభాకర్ శర్మ గారిని ఆవిడ అక్కడ కూర్చోపెట్టించి మన స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి మాట్లాడచ్చు. అద్భుతమైన ఐడియా అండి, డెఫినెట్ గా. సో యాక్చువల్గా అదే మీ ముగ్గురికి నేను రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే యూనివర్సిటీ తరఫున లాగా జరిగింది ఈ సెషన్. ఇప్పుడు 2 hours దాటిపోయింది. మీరు ముగ్గురు ఎంతో ఓపిక బట్టి డాక్టర్ చాగంటి గారు లంచ్ టైం అయిపోయింది, టైం అయింది, ఓపిక్గా నిదానంగా టాపిక్ లోని అంతరార్థాన్ని, ఆత్మని మిస్ అవ్వకుండా చెప్తూ ఆన్సర్లు చాలా బాగా చేశారు. నాకు ఐ రియల్లీ అప్రిషియేట్. దీనిలో నేను ఉండటం అనేది నా స్థాయి కంటే ఎక్కువ ఈ డిస్కషన్ లో నేను ఉండటం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ.
అలానే ప్రభాకర్ శర్మ గారిని కూడా అమెరికా తెప్పించే ప్రపోజల్ చేయండి. ఎప్పుడైతే శారదా పూర్ణ గారి సభ పెడతామో ఆయన కూడా పిలిపిస్తే, ఆయనకు ఒప్పుకుంటే, ఆయనకి తీరుకుంటే ఆయన పిలిపిస్తే ఒకసారి మన స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేయడానికి వీలు. ఓకేనా అండి? తప్పకుండా. ఖచ్చితంగా సార్. నేను ఆయనతో మాట్లాడతాను సార్. ఇప్పుడు అందరితో మెల్లగా మాట్లాడతాను. చెప్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ శర్మ గారు వస్తారు మన అమెరికా భారం- కానీ మన భారం మీరే వస్తారు. పోస్తారు కాబట్టి మాకు సంబంధం లేదు అసలు. అది సరే. పాతాళలోకానికి రావడానికి ఎవరు ఇష్టపడరు. అంటే బోర్డ్ ఆఫ్ సార్, డైరెక్టర్స్ ఇది అడగాలి కదా. నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే రిక్వెస్ట్ ఆ. పెట్టుకుంటున్నా, వాళ్ళందరూ ఆ. ఆలోచించుకొని సరే చేద్దాం అనే పని అయితే చేస్తాం. అది ఆ రోజులో సార్ జ్ఞాన ఉద్దాలకుడు భారాన్ని వెళ్ళాడు. అందరూ ఉద్దాలకుడు పాతాళలోకానికి వెళ్ళి చక్కటి యజ్ఞం చేశాడు. అటువంటి మీ అవకాశం- ఆదేశం అండి, మీరు ఆదేశమే, మీరు చెప్పడమే మేము చేయడమే. జగతి గారు. ధన్యవాదాలు. అంటే ఇప్పుడు మీరు ముగ్గురు కలిసినప్పుడు ఇక్కడ అందరం కలిసినప్పుడు మనం ఒక మంచి హోమం చేసి బ్రహ్మాండంగా చేస్తే అది కూడా చాలా ఓయ్, బాగుంటుంది. ఓయ్, చాలా బాగుంది. ఓయ్. తప్పకుండా వస్తానండి. యా, తప్పకుండా. సరే. థ్యాంక్ యూ అండి. మరి. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. ఓ నమస్కారం.